తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలని వారికి అందజేశారు. ఇట్రా ఈరోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం కారణం ఏంటంటే, నేను ఎలక్షన్లో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఛానల్లో, ముఖ్యంగా TV9 5 కానీ, ABN కానీ, NTV కానీ, ఈటీవీ కానీ, ఇవన్నీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అనకాపల్లికి వస్తున్నారు, మరి ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఏం చేస్తారని నేను ఆ రోజు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఎప్పుడైతే నాకు అనకాపల్లి సీటు అనుకున్నానో ఆ రోజే కేంద్రంలో పెద్దలతో మాట్లాడి, అటు ప్రధానమంత్రి గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, నడ్డా గారితో కానీ, అక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది, లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరాలుగా అది ఒక సెంటిమెంట్గా తయారైంది. దాదాపు 36 మంది అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరణం చెందారు. కాబట్టి తప్పకుండా సెంటిమెంట్ ప్రజల్లో ఉంది అని చెప్పినప్పుడు నేను క్లియర్గా మీడియాకు చెప్పా, లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు RINL ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణే కాదు, ఆధునీకరణ దాంట్లో కూడా పోతాము అని చెప్పాను. అది ఏదైతే నిన్న క్యాబినెట్లో క్లియర్ అయిపోయి నిన్న అనౌన్స్ చేశారో, నా ముక్కు ఉండింది వెంకటేశ్వర స్వామికి, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆధునీకరించబడుతుందో ప్రైవేటీకరణ ఆపి ఆ ముక్కు తీర్చుకోవడానికి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని, ఆయన ఆశీర్వాదంతో ఆ ప్లాంటు మళ్ళీ లాభాల బాటలు పడి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారతదేశంలో నెంబర్ 1 ప్లాంట్గా వచ్చే విధంగా జరగాలి. అలాగే ఆ ప్లాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరిగి లాభాలు రావాలని ఉద్దేశంతో ఆ ప్లాంట్ గనులు కూడా రావాలని ఆ దేవుణ్ణి మరొకసారి వేడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం मंदिर के ध्वजस्तंभ के निकट आए तुलाभार के दर्शन के लिए जाना है।
అట్టంటోళ్ళతో రావాలి. మేడం కూడా సార్ మేడం కూడా తిరుపతి కూడా నేను చెప్పాను మేడం వచ్చిరా. నా ఫోన్ నీ ఫోన్ ఎందుకు? నా ఫోన్ స్వామి అప్పుడే వెళ్తే కావాలి. మా సార్ తనారా ఈ సైడ్ నవ్వు నా 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 సార్ వచ్చేసాను ఓకే వచ్చేయండి సార్. ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి. మన వాళ్ళు ఎవరు లేదా? లోగోలు ఏం లేవు కదా ఇది. ఈరోజు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వారం దర్శనం కూడా చేసుకోవడానికి రావటం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి, ప్రతి సకల జీవకోటికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మరి దర్శనాన్ని చేసుకున్నాం. ఈ దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామి ధన్యులం.